హాయ్ అండి, బాగున్నారా? వీడియో ఏంటంటే బయటికి వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ 17వ తారీఖు అంటే ఏకాదశి రోజు వెళ్ళామన్నమాట. కాకపోతే వరద వీడియో అనేది మీకు ముందు పెట్టేశాను. ఇప్పుడు మనం ఉన్నది పిఠాపురంలో అండి. పిఠాపురంలో ది ఫేమస్ టెంపుల్ మన ముందు కనిపిస్తుంది. అటు సైడ్ చూసారా, ఒకటి ఆర్చి కనబడుతుంది. అది శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. పిఠాపురంలో ఫేమస్ టెంపుల్ అనమాట అది. అంతేకాదు, అమ్మవారి శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఉన్న ఊరు ఈ పిఠాపురం అండి. పాదగయ క్షేత్రం అని కూడా అంటారు. బయటకు వెళ్తున్నానని చెప్పి పిఠాపురం కుకుటేశ్వర స్వామి వారి దేవాలయం అని చూపిస్తుంటే ఆ టెంపుల్కి వచ్చాను అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ ఎందుకు ఆగి నేను అలా పంతులు గారి దగ్గరికి వెళ్ళానంటే, మేము వచ్చింది ఏకాదశి రోజున కదా, ఇంట్లో చాలా పువ్వులు ఉన్నాయండి, మందార, గులాబీ. అవన్నీ సర్లే మేము ఎర్లీ 2 ఆ టైంకి బయలుదేరామన్నమాట. అంటే 1 గంట దాటిన తర్వాత 2 ఉంటుంది కదా, ఆ 2ంటికి బయలుదేరామండి మా ఇంటి దగ్గర ఇక్కడికి రావడానికి. ఇంకా పువ్వులు కోసుకొచ్చి ఎక్కడ మనం వెళ్ళేసరికి గుడి తలుపులు తీసుంటాయో ఆ గుడిలో ఇచ్చేద్దాం అనుకున్నాము. మేము వచ్చేసరికి పిఠాపురంలో ఉన్న ఈ కుకుటేశ్వర స్వామి వారి దేవాలయం తీస్తున్నారనమాట. ఇక పంతులు గారికి ఇచ్చేసి వెంటనే కారు ఎక్కేసామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే పిఠాపురం దగ్గరలో ఉన్న చిత్రాడ వెళ్తున్నాం. వచ్చేసరికి 5:30 అలా అయిందండి. ఇక ఎర్లీ మార్నింగ్ కదా, ఇక 2 గంటల నుంచి ఈ టైం వరకు జర్నీ చేసాం. కొంచెం టీ తాగి వెళ్దామని టీ స్పాట్లో ఆగాము. అమ్మా ఉండు, వాళ్ళ పత్తాలు చేయలేను నేను అసలు. అర్థమయ్యే ఉంటుందండి మేము ఎందుకు వచ్చామో. ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్ అని ఉంది చిత్రాడలోని. అమ్మని ఒకసారి ఇక్కడ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చామన్నమాట. అయితే మేము ఎందుకు అంత ఎర్లీగా వచ్చామంటే, ఇక్కడ మార్నింగ్ 6కే ఓపీలు బుక్ చేసేసుకోవాలంటండి. అంటే ఒక 20-25 కన్నా ఎక్కువ మందిని చూడరంట. అంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము. లేట్ అయితే మేము ఓపీ లేట్గా తీసుకుంటే లేట్గా చూస్తారు, తిరిగి వెళ్ళడానికి కష్టమైపోతుందని చెప్పి ఇంటి దగ్గర 2ంటికి బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 5:30 అలా అయింది. అమ్మకి కాళ్ళ నొప్పులండి. అసలు ఎన్ని హాస్పిటల్ నొప్పులు కాదు, జాయింట్ మధ్యలో ఉన్న గమ్ అయిపోయిందన్నారు. దానికి తోడు ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఆ గమ్ము పట్టడం అనేది అవ్వట్లేదన్నమాట. సర్లే ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్ చూపిద్దాము అని మా చుట్టాల్లోనే ఒక ఇద్దరు వెళ్ళారనమాట. వాళ్ళు చెప్పారు, ఇలా తీసుకువెళ్ళండి అక్కడ బాగుంటుంది, మేము వాడాము, ఒక 1 మంత్కే రిజల్ట్ తెలిసింది అని అనడంతో, సో చాలా చూసాం కదా, ఇది కూడా వెళ్దామని వాళ్ళు చెప్పిన పిఠాపురం దగ్గర ఉన్న చిత్రాడ దొరగారి హాస్పిటల్ ఓన్లీ 20 ఓపీలు 25 ఓపీలు మాత్రమే చూస్తారు. ఈ 4 ముక్కలు పట్టుకుని ఇక దారిలో కనిపించిన వాళ్ళని రూటు, చిత్రాడకేటు రూటు, హాస్పిటల్ అని రూటు అలా అడుగుతూ వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారా కళాలు, చిన్న కళానికి దగ్గరాయి, చిన్న కళానికి, పెద్ద కళానికి దగ్గరాయి, పెద్ద కళానికి. ఇక డాక్టర్ గారు చాలా ఫేమస్ అంటండి. డాక్టర్ గారు వాళ్ళ తాతగారు దొరగారంట. ఆయన ఫేమస్ అంటండి బాగా. ఇప్పుడు ఆయన మనవడైన వంశీకృష్ణ గారండి ఇప్పుడు ఇక్కడ డాక్టర్ గారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చుట్టుపక్కల జనాలు కూడా లేదండి. అంత మార్నింగ్ వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చిన తర్వాత లాక్ తీసి మాకు ఓపీ రాశారనమాట. డాక్టర్ గారు రావడానికి 10:30, అంటే ఇంకా చాలా టైం ఉంది. 6 to 10:30 కదా, సర్లే అని చెప్పి కాకినాడ తక్కువ 10 కిలోమీటర్స్ ఉందని చెప్పి పోర్ట్ ఏరియాకి వెళ్ళాము. ఆ వీడియో మీకు నేను తర్వాత చూపిస్తాను. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసానండి నేను. ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చారండి. వచ్చిన వాళ్ళందరినీ నేనైతే ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, ఒకళ్ళేమో తాడేపల్లిగూడెం, అమలాపురం, భీమవరం, ఇంకా కాకినాడ, అలా రకరకాల ఊరు చెప్తున్నారు. డాక్టర్ గారు చాలా ఫేమస్ అంటండి. యాక్చువల్గా డాక్టర్ గారి వాళ్ళ తాతగారు ఆయుర్వేదంలో చాలా ఫేమస్ అయిన దొరగారంటండి. దొరగారని పిలుస్తారంట ఆయన్ని. తర్వాత ఈయన సలహాల మేరకు తినకూడని ఆహార పదార్థాలు ఇవి. ఆయన దగ్గర మందు వేసుకుంటూ ఇవి అసలు తినకూడదంటండి. అక్కడ చూయించుకున్న తర్వాత బయటకు వచ్చేసామండి. డాక్టర్ గారు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మా ఎక్స్పెక్టేషన్ ఒకటైతే అంతకు మించి బాగా చూసారనమాట. అసలు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఆమెకి ఆలోచన విధానం అనేది అసలు ఎక్కువ తీవ్రంగా దేని గురించో సఫర్ అవుతున్నారని, అసలు బీ కేర్ఫుల్ అని చాలా ఇదిగా చెప్పారండి. ఇక అక్క నేను కూడా కొంచెం ఎమోషనల్గా ఉండి, ఏంటి బలం తనే కదా, ఇంత వీక్ అయిపోయారు హెల్త్ పరంగా అని చెప్పి ఇంకా
సర్లే ఈ శివయ్య మీద భారం అని చెప్పి దర్శనం కోసమని వచ్చామండి. తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇవి గ్లాస్ జార్స్ ఏంటంటే మేము జార్జీలో తీసుకున్నాము. ఎలా అంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ అనేవి నేను అడిగాను, మీరు ఇలా పేపర్లో కట్టించారు కదా, మేము డబ్బాలో వేసుకోవచ్చు అంటే, ప్లాస్టిక్ ఆర్ స్టీల్ డబ్బాలు వాడకూడదమ్మా, ఓన్లీ గ్లాస్ జార్స్లోనే వేయాలంటే, సర్లే అని చెప్పి తిరిగితే ఇంతకన్నా పెద్ద డబ్బాలు దొరుకుతున్నాయి కానీ ఇంతకన్నా చిన్నవి దొరకట్లేదు. ఇవే దొరికాయండి. ఒక్కొక్కటి 130 అయితే మాకు 6 రకాల మెడిసిన్ పెట్టారు అమ్మకి. 6 అరడజన్ తీసుకున్నాము. వచ్చిన రోజు తెల్లారి వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెడదాము, అప్పుడు మెడిసిన్స్ వేద్దామని ఇలా శుభ్రం చేసుకుంటున్నానండి. అంటే కడిగేసి ఆరబెడుతున్నాను అనమాట. మనకి ఏంటంటే పెద్దవాళ్ళు అంటారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఇప్పుడు ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత వెనకేసేసారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వాటికన్నా ఆరోగ్యం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. అలా అని డబ్బు కూడా ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదండి. సంతోషం సగం బలం అంటారు కదా, సో ఆ సగం బలం అనేది మన ఆరోగ్యం అన్నమాట అండి. డబ్బు ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదండి, ఇంపార్టెంటే. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే డబ్బు లేకుండా ఎవరు చూడరు కదా. కాకపోతే అంతకు మించిన మహాభాగ్యం మన ఆరోగ్యం అండి. కొన్ని రోగాలు ఉంటాయి, మనకి ఎంత డబ్బున్నా దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. అంతెందుకండి, మనం టీవీలో న్యూస్లో చూస్తున్నాం, ఇన్స్టా రీల్స్లో చూస్తున్నాం, యూట్యూబ్స్ వీడియోస్లో చూస్తున్నాం. ఏమని, అనంత్ అంబానీ గారికి పెళ్ళి చూసాం కదా మనం, తన హెల్త్ ఇష్యూస్ గురించి అసలు ఎన్ని రకాలుగా చెప్తున్నారండి. తను కూడా అంటున్నారు, నేను ఏసీ ఉండే పడుకోలేను, ఎవరో ఒకళ్ళు పక్కన తోడు ఉండాలి అలా అని చెప్పి. అలా అంత ఆస్తిపరులైన వాళ్ళే చూయించుకోవచ్చు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, కానీ దానికి ట్రీట్మెంట్ లేదు కదా. సో అందుకనేనండి ఈ రోజుల్లో మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకోవాలి. ఏంటంటే అమ్మకి డాక్టర్ గారు మెయిన్ ఒకటి చెప్పారనమాట, అక్కకి నాకును. ఫుడ్ విషయంలో ఒక మంచి లిస్ట్ చేసుకోమన్నారు. ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోమన్నారు. దాంతోపాటు తను ఒక లిస్ట్ ఇచ్చారనమాట మాకు. ఆ లిస్ట్ ప్రకారం తను ఏ టైంకి మెడిసిన్ ఎలా వాడాలి, ఏ రకంగా వేసుకోవాలి అవన్నీ చెప్పారు. అవన్నీ నీట్గా వాడుకోండమ్మా. అండ్ తను ఏమైతే మైండ్లో కొన్ని ఆలోచనలు పెట్టుకున్నారో వాటిని మీరు చూసుకోండి, సరి చేసుకుంటారండి అని. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అందరికీ ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అలా అని అంటారు చూడండి, గాలో కాయ కానీ అలా మాకు తగ్గే మాకుంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మా ఇంట్లోది ఒక 50% అమ్మ మైండ్లో పెట్టుకుంటే ఇక బయటి వాళ్ళవి అనమాట. సో ఇక అవన్నీ పెట్టేసుకుని ఆలోచన విధానం కూడా కొంచెం, అవన్నీ పెట్టుకునే విధానం కూడా కొంచెం తగ్గాలి అనమాట. డాక్టర్ గారు మెయిన్గా చెప్పారు 85% మనిషికి రెస్ట్ కావాలని. ఆ 50%లో కూడా తన పని తాను వాష్రూమ్ కానీ, ఇంకా మనం ఏదైనా కట్ చేసేసి అలా ఇచ్చేస్తే గ్యాస్ దగ్గరుండి కొంచెం వంట పని అదైనా ఒక 10 నిమిషాలు అమ్మ నుంచుంటే దాంట్లో ఒక హాఫ్ టైం, ఒక 5 నిమిషాలైనా రెస్ట్ తీసుకోవాలి అలా అన్నమాట. ముందేంటంటే తనకి ఎక్కువ ఆలోచన లేకుండా చేయాలి. ఏదైనా ప్రాబ్లమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్ ఇలా ఉంది అనంటే ఇక అదే మైండ్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు మాకే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, దానికి తోడు మళ్ళీ ఇక అవి పెట్టుకోవడం అనమాట. సో ఇలాంటి వాటి వల్ల తనకున్న ఆ నొప్పులు, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటికన్నా ఈ ప్రెషర్ ఎక్కువైపోతుందండి. సో దానివల్ల మెడిసిన్ అనేది పనిచేయదన్నారు. ఒకటే చెప్పారు, మీరిద్దరూ చూస్తుంటే ఎమోషనల్ అయిపోతున్నారు, మీరు ఒక పని చేయండమ్మా, తనకి ఫుడ్ విషయంలో కానీ, ఈ ఆలోచన విధానంలో కానీ మీరు జాగ్రత్తలు తీసుకోండి. మెడిసిన్ పరంగా నేను మీకు హెల్ప్ చేస్తాను, రెండు కలిస్తే మనం కొంచెం త్వరగానే 18 నెలల్లోనే తగ్గించేయచ్చు అని చెప్పారు. చెప్పి మెడిసిన్ ఇలా వాడాలి అని, తినకూడని ఆహార పదార్థాలు ఇవి అని ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట. తను మాతో ఫస్ట్ చెప్పిన విధానం అయితే ఇక అసలు స్టన్ అయిపోయాము. తర్వాత తను మా ఇద్దరిని చూసి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను హెల్ప్ చేస్తాను అని అలా ట్రీట్మెంట్ పరంగా కొంచెం
అంటే కొంచెం మంచి మెడిసిన్ పెట్టి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వద్దాము. అప్పుడు కొంచెం నడవడానికి ఇబ్బంది పడరు అలా అని చెప్పి మమ్మల్ని చెప్పడంతో కొంచెం మైండ్‌కి రిలాక్స్‌గా అనిపించి హమ్మయ్య! నమ్మి వచ్చాము. చాలా పాజిటివ్‌గా అనిపించింది. డాక్టర్ గారి మాటలు కూడా ఆహ్, చాలా పాజిటివ్ అండి. ఏంటంటే ఇంకా సగం ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇంకా సగం అక్కడే క్లియర్ అయిపోయాయి అన్నట్టుగా మాట్లాడారు. ఇంకొకటి నేను ఇచ్చిన మాత్రలు మాత్రం నాకు తగ్గుతది అనే ఒక పాజిటివ్ వైబ్‌తో ఉండి అలా ఇష్టంగా వేసుకోమన్నారండి. ఏంటంటే అమ్మకి ఒక 3 ఇయర్స్ నుంచి ఉందండి ఈ ప్రాబ్లమ్. అసలు తిప్పిన హాస్పిటల్స్ ఏమో ఇంగ్లీష్ మెడిసిన్స్ అనమాట. మేమేమో హోమియోపతి, ఆయుర్వేదం. అమ్మకి ఒక సైడ్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్. చాలా తక్కువ వాడామండి ఇంగ్లీష్ మెడిసిన్ అయితే. సో, ఆయుర్వేదం అని చెప్పి ఇలా వచ్చాము. అసలు చాలా ఫోన్‌లో, రీల్స్‌లో కాళ్ళ గురించి చాలా చూసేవాళ్ళమండి. సో, కరెక్ట్ అయిన హాస్పిటల్ మాకిప్పుడు దొరికింది అని మాకు పాజిటివ్‌గా అనిపించిందండి. చెప్పాను కదండీ! నా ఫస్ట్ వీడియోలోనే మా ముగ్గురికి చాలా స్పెషల్ అమ్మ అని. సో, ఇంకా దానికి అర్థమూ లేదు. అంతకు మించిన మాటలు లేవు అనమాట. ఏంటంటే వీడియోలో మేమిలా వెళ్ళాము, డాక్టర్ గారు ఇలా చెప్పారు. హెల్త్ పరంగా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి అనే ఒక థాట్‌తో ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. మెయిన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకి చాలండి. బయటవి మన చెవిలో విని, అవి మన మైండ్‌లో పెట్టుకుని ఆలోచిస్తాము. సో, మనం తీసుకునే ఫుడ్ మన ఒంటికి పట్టదు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి. అంతేకానీ తగ్గవనమాట. సో, జాగ్రత్తగా ఉండి హెల్త్‌ని కాపాడుకోవాలి. మంచి ఫుడ్ తినాలి. అండ్ బయట విషయాల్లో మాత్రం దూరడం, అవి నెత్తి మీద వేసుకోవడం చాలా తగ్గించేసుకోవాలి. అలా చేయడం వల్ల మైండ్ అనేది కొంచెం రిలాక్సేషన్‌గా ఉంటుందండి. మనకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదనమాట. మనం తీసుకునే ఆహారం మన ఒంటికి పడుతుంది. సో, దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం తగ్గుతాయన్నమాట. సో, చూసారు కదా వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.